వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనిషితో నిన్ను నమ్మి నీ చేతిలో హారం పెట్టాను. ఇప్పుడు చూడు నా కొంప కొల్లేరేలాగుంది. రా ఇక్కడేం చేస్తున్నావు? వాళ్ళేం చేసి చూద్దాం రా అని చెప్పి చేయి పట్టుకొని దేవి అని ఇక అటు లక్ష్మి వాళ్ళు ఏం చేస్తున్నారో దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక చూస్తుంటారనమాట సీసీటీవీలో ఇటు లక్ష్మి అలాగే జయదేవ్. అదే టైంకి మిత్ర వచ్చి ఏంటి మామ కొడలు ఏం చేస్తున్నారు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేడు అని చెప్పి అంటున్నారు కదా. ఈ సీసీటీవీ సాయంతో ఈ ఫుటేజ్లో ఇక ఏం జరిగిందనేది తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఎవరు ఈ హారాన్ని తీశారనేది చూద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అంటూ ఉంటే 10 టైంలోనే ఈ హారం దొంగతనం అయినట్టుంది మామయ్య, చూద్దాము అని చెప్పి చూడగానే ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్లో మనీషా ఇంట్లో నుంచి అదే టైంకి బయటకు వెళ్ళడం గమనిస్తారు. అంటే ఇప్పుడు మీ దీన్ని బట్టి ఏంటి మీరు చెప్పాలనుకుంటున్నారు అని మిత్ర అంటూ ఉంటే దీన్ని బట్టి మనీషానే హారం తీసినట్టుంది కదా పి జయదేవ్ అంటారు. అప్పుడు ఇక లక్ష్మి కూడా అవును మిత్ర గారు మనీషానే తీసినట్టుంది అని చెప్పి అనగానే ఇటు ఇక దేవి అని ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కానీ ఇటు మిత్ర మాత్రం అంటాడు ఏమంటున్నావు లక్ష్మి, మీ చెల్లి ఆడపిల్ల, తన మీద ఇంత పెద్ద నింద పడిందనే కదా నువ్వు అంత బాధపడుతున్నావు. అటు మనీషా కూడా ఆడపిల్లే కదా. అసలు ఇలా మీరు తెలిసి తెలియనట్టు హాఫ్ నాలెడ్జ్తోని తెలిసినట్టు తెలియనట్టు ఇలాంటి జస్ట్ తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడంతో అతనే హారం తీసినట్టు ఎలా ప్రూవ్ అవుతుంది చెప్పు. అలా మీరు పిచ్చి పిచ్చి పనులు చేసి ఇంట్లో వాళ్ళని అవమానించకండి. ఇలాంటిది కరెక్ట్ కాదు అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు జయదేవ్ అంటారు ఏంటమ్మా లక్ష్మి, కళ్ళ ముందు ఇంత బలమైన ఆధారం పెట్టుకొని కూడా మిత్ర ఏంటి ఇలా అంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటారనమాట లక్ష్మితోని. ఆ తర్వాత ఇటు పక్క మనీషా దేవి అని పక్కకు వచ్చేస్తారు. ఇక దేవి అని అంటుంది మొత్తానికి లక్ ఈ రోజు నీ వైపు ఉంది మనీషా, అందుకే బయటపడ్డావు అని చెప్పి అనగానే అప్పుడు మనీషా అంటుంది చూడండి ఆంటీ, అక్కడ లక్ష్మి అంతా పదే అటు అంకుల్ కూడా పదే నేనే దొంగ అన్నట్టు హారం తీసింది నేనే అని చెప్పినా కూడా మిత్ర మాత్రం 1% కూడా నమ్మలేదు. పైగా లక్ష్మి నోరు మోయించాడు. సో నాకేం టెన్షన్ లేదంటీ, నేనైతే దొరకను అని చెప్పి అనగానే సరే నీ సంగతి ఏమో కానీ నాకైతే నిద్ర వస్తుంది, టెన్షన్గా ఉంది, నేను వెళ్తాను అని చెప్పి దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటుపక్క జయదేవ్తో లక్ష్మి అంటుంది ఈ ఒక్క ఆధారంతో ఈ మనీషాని హారం తీసిందని మనం నమ్మించలేము మిత్రగారిని. సో రేపు ఇంకేదైనా బలమైన ఆధారం నేను తీసుకొస్తాను మామయ్య. ఇక ఆధారం చూపించి మనీషాని ఇక తనే ఈ హారం తీసినట్టు నేను మిత్రగారి ముందు ప్రూవ్ చేస్తాను అని చెప్పి లక్ష్మి జయదేవ్తో అంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే లక్ష్మి అలాగే జయదేవ్ జ్యువెలరీ షాప్కి వెళ్తారనమాట. అయ్యే మేడం అని చెప్పి ఆ సేట్ అంటూ ఉంటే నిన్న మీ అబ్బాయితోనే కదా ఆ అబ్బాయి వచ్చి అంటే జ్యువెలరీ అమ్మింది అనగానే ఇక ఆ సేట్ వాళ్ళ కొడుకు వస్తాడు. మీకు అతను ఎవరో గుర్తున్నారా అనగానే గుర్తులేదు మేడం ఫేస్ అని చెప్పి అతను అంటాడు. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అని లక్ష్మి అన్నంతో ఇక సీసీటీవీ ఫుటేజ్ చూపించగానే ఇతనే మేడం, ఇతనే నా దగ్గరికి వచ్చి ఆ హారం అమ్మింది అని చెప్పి ఆ సేట్ వాళ్ళ కొడుకు చెప్తాడు. సరే అయితే అని చెప్పి లక్ష్మి ఫోటో తీసుకుంటుంది అతన్ని. ఆ తర్వాత ఇక జయదేవ్ కూడా అతని ఫోటో తీసుకొని నాకు తెలిసిన సీఏ ఒకరు ఉన్నారమ్మా, అతనికి ఫోటో పంపించి వివరాలు కనుక్కుంటాను అని చెప్పి ఇక వెంటనే సీఏకి ఆ ఫోటో పంపించి ఇక సీఏకి ఫోన్ చేస్తారనమాట జయదేవ్. ఇప్పుడు మీకు ఒక ఫోటో పంపించాను కదా, అతని డీటెయిల్స్ కావాలి అనగానే సరే సార్ అని చెప్పి 5 minutes అని చెప్పి 5 minutesలో మళ్ళీ ఆ సీఏ గారు ఇటు జయదేవ్కి ఫోన్ చేసి అతని పేరు రంగా అండి, అతని అడ్రస్ అని చెప్పి అడ్రస్ కూడా చెప్తాడనమాట. ఇంకా ఆ తర్వాత జయదేవ్ లక్ష్మితో అంటారు అమ్మ అతని పేరు రంగా, తన అడ్రస్ కూడా దొరికింది అనగానే పదండి మావయ్య అని చెప్పి లక్ష్మి అలాగే జయదేవ్ ఆ రంగా దగ్గరికి బయలుదేరుతారు. మరోపక్క ఇటు ఇంట్లో దేవి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మెయిన్ గేట్ వైపుపై చూస్తూ ఉంటుంది. అప్పుడే మనీషా కిందకు వస్తుంది. ఏంటంటే టెన్షన్గా ఉన్నారు అనగానే అప్పుడు దేవి అని అంటుంది మామ కోడలు పొద్దుననగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు, ఇప్పుడు దాకా రాలేదు. నైట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిందిగా లక్ష్మి అసలే మామూలుది కాదు, చిన్న లింక్ దొరికినా పెద్ద క్లూ కనిపెట్టేస్తుంది, నాకైతే టెన్షన్గా ఉంది అనగానే అప్పుడు మనీషా అంటుంది ఏమి టెన్షన్ పడకండి ఆంటీ, మిత్ర నా వైపు ఉన్నాడు, వాళ్ళు ఏం చేసుకుంటే ఏంటి ఎక్కడికి వెళ్తే నాకేంటి అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవి అని అంటుంది లక్ష్మి గురించి నీకు తెలియంది కాదు కదా, ఎందుకైనా మంచిది ఆ సరేని కొంచెం జాగ్రత్తగా ఉండమను ఫోన్ చేసి చెప్పు అని చెప్పి అనగానే సరే ఆంటీ, అయినా నాకేం పెద్ద టెన్షన్ లేదు, మీరు ఎందుకు చెప్తున్నారు కాబట్టి ఈసారి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి మనీషా పక్కకు వెళ్తుంది. మరోపక్క లక్ష్మి అలాగే జయదేవ్ అడ్రస్ పట్టుకొని ఆ రంగా అడ్రస్ కోసం అని చెప్పి ఒక ఏరియాకి వస్తారు. ఇక్కడ ఆ అబ్బాయి ఇంటి అడ్రస్ అదే ఇల్లు ఎక్కడైనా ఎతుకుతాము అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే కనుక్కుందాం మావయ్య అని చెప్పి అక్కడ ఒక అతను టీ తాగుతూ ఉంటే అతనికి ఫోటో చూపించి ఇతను మీకు తెలుసా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. ఇక అతను కంగారుగా నాకేం తెలీదు ఎవరో తెలీదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు జయదేవ్ అంటారు అమ్మ లక్ష్మి ఎలా ఇప్పుడు ఎవరిని అడుగుదాము అనగానే ఇదిగో ఇతను కంగారు పడ్డాడు మావయ్య, ఇతను ఖచ్చితంగా ఇప్పుడు ఆ రంగా దగ్గరికే వెళ్తాడు, ఇతని ఫాలో అయితే సరిపోతుంది అని చెప్పి లక్ష్మి అలాగే జయదేవ్ అతన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక అతనేమో డైరెక్ట్గా రంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒరే రంగా నీకోసం ఇద్దరు ఎవరు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారా అని చెప్పి అనగానే నా కోసం ఎవరు అని చెప్పి రంగా అంటూ ఉంటారు. ఈ లోపల అక్కడికి లక్ష్మి జయదేవ్ వస్తారనమాట.
ఏంటి మీరెవరు? నా కోసం ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పి ఆ రంగా అంటూ ఉంటే, ఇక అప్పుడు డైరెక్ట్‌గా జయదేవ్ గన్ అతని మీద పెట్టి షూట్ చేసి పడేస్తాను. అసలు నువ్వు నిన్న జ్యువెల్లరీ షాప్‌కొచ్చి అమ్మావు కదా నగ, ఆ నగ మాదే. నువ్వు ఎవరు నిన్ను అమ్మమన్నారు? ఎలా? ఎవరు నీకిచ్చారు నగ? ఎలా అమ్మావు? అన్నట్టుగా చెప్పి అడుగుతూ ఉంటారనమాట జయదేవ్. ఇప్పుడు లక్ష్మి కూడా అడుగుతుంది, చెప్తావా లేదంటే చస్తావు అని చెప్పి అనంగానే, అయ్యో! నాకు ఇలాంటి పనులు ఏం చేతకావు. నేను అసలేం అమ్మలేదు అనగానే, అప్పుడు లక్ష్మి అంటుంది, సీసీటీవీ ఫుటేజ్‌లో మొత్తం అంతా చూసాము. నువ్వే అమ్మావని మాకంతా క్లియర్‌గా తెలుసు. చెప్పలేదనుకో ఇక్కడే చస్తావు అనంగానే, నాకు అతను ఎవరో ఒకతను పొట్టిగా ఉండడు, మరీ పొడుగ్గా ఉండడు, కొంచెం గుండ్రంగా ఉంటాడు, టక్ చేసుకుంటాడు. అతను వచ్చాడు నా దగ్గరికి. ఇక అతను హారం అమ్మి పెట్టమన్నాడు. అంతే, నాకు ఇంక అంతకు మించి ఏం తెలీదు అని చెప్పి అతను చెప్పడంతోని, ఇదిగో ఇతనా అని చెప్పి లక్ష్మి ఫోటో చూపిస్తుంది. ఆ సరియు పిఏది. ఇతనే మేడం అని చెప్పి అతను చెప్పంగానే, ఇతను సరియు పిఏ మావయ్య అని చెప్పి అనంగానే, అవునా అని చెప్పి ఇక సరియు పిఏని పట్టుకుందాము అని చెప్పి లక్ష్మి అలాగే జయదేవ్ బయలుదేరతారు. మరోపక్క దేవి అని అలాగే మనీష పక్కకొచ్చి ఇటు సరియుకు ఫోన్ చేస్తారు. చెప్పు మనీష అని చెప్పి సరియు అంటూ ఉంటే, ఇదిగో పొద్దునుంచి అంకుల్ అలాగే లక్ష్మి ఇక సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఇక నేనే దొంగననుకొని ఇక మళ్ళీ వాళ్ళు ఇంకేదో ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నారు. ఆ దొంగ సేఫ్గానే ఉన్నాడా? ఆ దొంగని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమను. ఎందుకైనా మంచిది. ఈ ఎంక్వైరీలో ఇంకా వాడు దొరికారంటే ఇక వాడి ద్వారా నీ దగ్గరికి వచ్చేస్తారు. నీ ద్వారా నా పని అయిపోతుంది అని మనీష అంటూ ఉంటే, అయ్యో అంతదాకేం రాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకైనా మంచిది, నువ్వు సేఫ్గా చెప్పు ఆ దొంగని అండర్ గ్రౌండ్లో వెళ్ళమని అని చెప్పి అనగానే, సరే అయితే ఇదంతా నాకు తెలీదు, ఎవరు చేశారు ఏంటనేది మా పిఏకి తెలుసు. పిఏకి చెప్పి ఆ దొంగని అండర్ గ్రౌండ్కి వెళ్ళమంటాను అని చెప్పి సరియు ఫోన్ పెట్టేస్తుంది. ఇక సరియు ఏమో వాళ్ళ పిఏకి కాల్ చేస్తుంది. పిఏ ఏమో దారిలో ఉంటాడనమాట. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి మేడం అనగానే, ఆఫీస్కి బయలుదేరుతున్నాను, ఒక 5 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాను అని చెప్పి పిఏ చెప్తూ ఉంటాడు. అప్పుడు సరియు ఉంటుంది, మీరు ఆ దొంగకి ఫోన్ చేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళమనండి, ఎందుకంటే లక్ష్మి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారంట అనగానే, ఆ పిఏ అంటాడు, అవసరం లేదు మేడం, వాడు దొంగ, వాడి జాగ్రత్తలో వాడు ఉంటాడు అని చెప్పి అనగానే, సరే అయితే అలాగే అని చెప్పి ఇక సరియు మళ్ళీ మనీషాకి ఫోన్ చేసి, నువ్వు చెప్పమన్నట్టే మా పిఏకి చెప్పాను, ఏం టెన్షన్ పడకు, ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అని చెప్పి సరియు ఫోన్ పెట్టేస్తుంది. సరే అలాగే అని చెప్పి ఇటు తల తిప్పి చూడగానే ఇటు మనీషా దేవి అని షాక్ అవుతారనమాట. ఎదురుగా అక్కడ మిత్ర అలాగే జాను ఉంటారు. ఏంటి ఇద్దరు టెన్షన్గా ఉన్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, టెన్షన్ ఏం లేదు మిత్ర అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జాను అంటుంది మిత్రతోని, వీళ్ళేదో మళ్ళీ కుట్ర చేస్తున్నారు బావగారు అని చెప్పి అంటూ ఉంటే, కుట్రే మాకేం పని, అయినా లక్ష్మిని అడుగు, పొద్దునుంచి ఇంట్లో లేదు అని దేవి అని అంటూ ఉంటే, అవును లక్ష్మి మా డాడీ కనిపించట్లేదు పొద్దునుంచి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు మనీష అంటుంది, ఏదో ఎంక్వైరీ కోసం పొద్దున్నే బయటకు వెళ్ళారు అనగానే, అవునా ఏం ఎంక్వైరీ, ఏం చూస్తున్నారు అని చెప్పి మిత్ర అనుకుంటూ ఉంటాడు. మరో దారిలో ఉంటాడు కదా సరియు వాళ్ళ పిఏ, స్కూటర్ స్టార్ట్ అవ్వక, ఏంటిది స్కూటర్ ఇబ్బంది పెట్టేలాగుంది ఇవాళ, ఎవరైనా లిఫ్ట్ అడిగి వెళ్దాము అని చెప్పి స్కూటర్ పక్కన పెట్టేసి లిఫ్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అటువైపు ఆ రోడ్లోనే లక్ష్మి అలాగే జయదేవ్ కార్లో డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఇక ఆ కారే డైరెక్ట్గా వెనక సీట్లో ఎక్కి కూర్చుంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇటు తిరిగి చూడగానే లక్ష్మి ఉంటారు. అయ్యో మేడం మీరా సార్, మీరా, నేను దిగిపోతాను, కార్ ఆపండి అని చెప్పి సరియు పిఏ అంటూ ఉంటే, మీతో పనుంది రాజుగారు అని చెప్పి ఇక ఒక దగ్గరికి తీసుకెళ్ళి ఇక మళ్ళీ జయదేవ్ సేమ్ ఇక పాయింట్ బ్లాక్లో ఇక గన్ పెట్టి, చెప్తావా లేదు నిజం, అసలు ఈ హారం అతనికి ఇచ్చి అమ్మమన్నావు, హారం అసలు మీకు దగ్గరికి ఎలా వచ్చింది చెప్తావా అనగానే, నిజం చెప్తే మా మేడం చంపేస్తుంది సరియు మేడం అని చెప్పి పిఏ అంటూ ఉంటే, చెప్పకపోతే మా చేతిలో చేస్తావు, నిజం చెప్పు అని చెప్పి జయదేవ్ లక్ష్మి బెదిరిస్తూ ఉంటారు. ఇక అతను చెప్తారనమాట, రాజుగారు అదే ఆ సరియు పిఏ రాజు ఇక ఇలా చెప్తాడనమాట, యాక్చువల్గా ఇదంతా చేసింది మా సరియు మేడం, అంటే మనీషా మేడం అలాగే సరియు మేడం ఇద్దరు బాగా మంచి ఫ్రెండ్స్. మనీషా మేడము హారం తీసుకొచ్చి ఇచ్చారు. యాక్చువల్గా ఈ హారం ఎందుకు తీసుకొచ్చి వచ్చారంటే, ఆ లాయర్కి అలాగే పార్వతికి పేమెంట్ కోసం అని చెప్పి ఈ హారం అమ్మి ఇక క్యాష్ వాళ్ళకి కట్టమని చెప్పి మనీషా మేడం ఇచ్చారనమాట మా సరియు మేడంకి. అసలు ఇదే కాదు, వాళ్ళిద్దరూ చాలా పనులు చాలా చేశారు. ఇదే కాదు, అసలు ఎన్నో కుట్రలు చేశారు. మిత్రా సార్ని, లక్ష్మీ మేడంని ఇద్దరిని విడదీయడానికి చాలా అంటే చాలా కుట్రలు చేశారు. నాకు తెలిసిన నిజాలన్నీ చెప్పేశాను, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని చెప్పి ఆ పిఏ అంటూ ఉంటే, సరే పో అని చెప్పి వదిలిపెట్టేస్తారు. ఆ తర్వాత ఇక పిఏ వచ్చి సరియుకు మొత్తం చెప్పేస్తాడు. మేడం నన్ను చంపేస్తారన్న భయంతో నిజం మొత్తం చెప్పేశాను, ఇప్పుడు ఏంటి అనగానే, అయ్యో అవునా, ఇప్పుడు మనీషాకి చెప్పాల్సిందే, పాపం ఇది తెలిస్తే తన గుండె ఆగిపోతుంది, కానీ నిజం చెప్పక తప్పదు అని చెప్పి ఇక సరియు వెంటనే ఇటు మనీషాకి ఫోన్ చేస్తూ ఉంటుంది. మరోపక్క ఇటు జయదేవి లక్ష్మితో అంటారు, అసలు ఈ మనీషా ఫ్రెండ్ అని చెప్పి, లవర్ అని చెప్పి మిత్రతో ఇన్ని ఇయర్స్ ఉండి అసలు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుంది, ఆఖరికి లక్కీని కూడా దూరం చేయాలని చూస్తుంది అని చెప్పి అనగానే ఇటు లక్ష్మి అంటుంది, ఇప్పటికైనా మిత్ర గారికి ఈ మనీషా గురించి చెప్పాలి మావయ్య, పదండి ఇప్పుడే వెళ్ళి ఆ మనీషా గురించి నిజం మొత్తం చెప్దాము అని చెప్పి లక్ష్మి అలాగే జయదేవ్ ఇంటికి బయలుదేరతారు. మరోపక్క హాల్లో అటు మిత్ర మనీషా కూర్చుని ఉంటారు. అక్కడే దేవ్య అని ఉంటుందన్నమాట. ఇక అప్పుడే మనీషా ఫోన్కి సరియు ఫోన్ చేస్తుంది. ఇక సరియు ఫోన్ రావడంతో మనీషా పక్కకు వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయడానికి.
మనీషాకి సరియు చెప్తుందనమాట. అయిపోయింది మనీషా, సారీ. మా పిఏని ఇక చాలా బెదిరించి లక్ష్మి వాళ్ళ నిజం మొత్తం బయట పట్టేశారు. ఇక లక్ష్మి వాళ్ళకి నిజం మొత్తం తెలిసిపోయింది. ఇక నువ్వు ఎలా చేసి మేనేజ్ చేస్తావో మరి నీ ఇష్టం, సారీ అని చెప్పి సరియు ఫోన్ పెట్టేస్తుంది. ఇక దూరంగా దేవ్యాని గమనిస్తూ ఏంటి మనీషా టెన్షన్గా ఉంది అని చెప్పి మనీషా దగ్గరికి వస్తుంది. ఏమైంది మనీషా టెన్షన్గా ఉన్నావు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే ఇక కొంత దూరంలో ఎక్కడో అక్కడ మిత్ర హాల్లో కూర్చుని ఉంటాడు. ఇటు దేవ్యాని అడుగుతూ ఉంటుంది. మనీషాని చెప్పు అనగానే అంతా అయిపోయింది ఆంటీ, ఆ సరియు పిఏ మొత్తం అంతా లక్ష్మికి నిజం చెప్పేశాడంట అనగానే అవునా, అసలు నిన్ను నమ్మి హారాన్ని తీసుకొని నీ చేతిలో పెట్టాను, నువ్వేమో దాన్ని నమ్మావు. నీకేమన్నా ఉందా? లక్ష్మికి నిజం తెలిసిపోయింది. ఇక నా కోడలు నన్ను పురుగు చూసినట్టు చూస్తుంది. నా కొడుకు నన్ను ఇంకెప్పటికీ నమ్మడు. అసలు నా కొడుకు దృష్టిలో నేను ఇంకేమైపోతాను. నీకు జయదేవ్ బావగారు అయితే చీ కొట్టేస్తారు, మిత్ర అయితే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో అమ్మో అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది దేవ్యాని. ఇటు ఇక మనీష మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకే ప్లాన్తో వస్తుందో, మిత్రని ఇంకెలా నమ్మిస్తుందో తెలుసుకోవాలనుకుంటే సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వస్తే. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.